ఈ భూమిపై మనుషులు అడుగు పెట్టలేని ప్రదేశాలు ఇంకా ఉన్నాయంటే నమ్మగలరా? గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తాయి, కానీ వెళ్ళడం చాలా విరుద్ధం. కొన్ని ద్వీపాలైతే అడుగు పెట్టగానే చావు ఖాయం. మరికొన్న చోట్ల మనుషులు వెళ్లి తిరిగి రాలేదు. ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ద్వీపాలు, అవి ఎందుకు ప్రమాదకరం, అసలు ఏం జరిగింది, ఇప్పుడు అక్కడ ఏముంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసాక మీరు కూడా అక్కడికి వెళ్ళాలని అనుకోరు. నెంబర్ 1, నార్త్ సెంటినల్ ఐలాండ్, ఇండియా. ఈ ద్వీపం భారతదేశంలోనే ఉంది, అండమాన్ సముద్రంలో. కానీ ఇక్కడికి వెళ్ళడం పూర్తిగా నిషేధం. కారణం, ఇక్కడ నివసించే సెంటినల్ ట్రైబ్ వాళ్ళు బయట ప్రపంచాన్ని అంగీకరించరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే దాడి చేస్తారు, అలాగే బాణాలతో చంపేస్తారు. 2018 లో ఒక అమెరికన్ మిషనరీ ఈ ఐలాండ్ లో అడుగు పెట్టాడు. అంతే, అడుగు మాత్రమే పెట్టాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ప్రకృతి కాదు, అక్కడ నివసించే సెంటినల్ తెగ. నెంబర్ 2, స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. పేరు వినగానే అర్థమైపోతుంది. ఈ ద్వీపంలో చదరపు మీటర్ కు ఒక పాము ఉంటుంది. ఇవి సాధారణ పాములైతే కాదు, వీటిని గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్స్ అంటారు. విషమైతే చాలా బలంగా ఉంటుంది, మనిషి మాంసం కూడా కరిగిపోతుంది, కొన్ని నిమిషాల్లోనే చనిపోతారు. బ్రెజిల్ ప్రభుత్వం ప్రజలకు ఈ ప్రదేశాన్ని ఎంట్రీ నిషేధించింది. ఒకప్పుడు లైట్ హౌస్ కేర్ టేకర్ కుటుంబంతో కలిసి నివసించేవాడు, అయితే కొన్ని రోజుల్లోనే అందరూ చనిపోయారు. నెంబర్ 3, రామ్రీ ఐలాండ్, మయన్మార్. ఇది ఒక ద్వీపం కాదు, ఒక మృత్యు స్థలం. వరల్డ్ వార్ 2 సమయంలో జపాన్ సైనికులు ఈ ద్వీపంలోకి పారిపోయారు, కానీ ఇది సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ ప్రాంతం. రాత్రి సమయంలో వందలాది సైనికులు ముసళ్ల చేత మరణించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జంతు దాడిగా హిస్టరీలో నమోదయ్యింది. నెంబర్ 4, హాషిమా ఐలాండ్, జపాన్. దూరం నుంచి చూస్తే ఇది ఒక ఓడలా కనిపిస్తుంది. ఒకప్పుడు జనసాంద్రత ప్రపంచంలోనే ఎక్కువ, కానీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ. కారణం, బొగ్గు గనులు మూసేయడం, విషపూరిత వాతావరణం, భవనాలు కోల్పోతున్న స్థితి. ఇప్పటికీ లోపలికి వెళ్లడం ప్రాణాంతకం. నెంబర్ 5, బికినీ అటోల్, మార్షల్ దీవులు. ఈ ద్వీపం చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోపల రేడియేషన్. 1946 to 1958 మధ్య అమెరికా ఇక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఈ రోజుకు కూడా మట్టి, నీరు, చేపలు అన్ని రేడియో యాక్టివ్, అందుకే ఇప్పటికీ ఇక్కడ మనుషులు నివసించలేరు. నెంబర్ 6, డెవిల్స్ ఐలాండ్, ఫ్రాన్స్. ఈ పేరు వింటేనే తెలిసిపోతుంది భయం అని. ఇది ఒకప్పుడు భయంకరమైన జైలు ద్వీపం. ఇక్కడికి పంపితే బయటకు రావడం అసాధ్యం. వ్యాధులు, పాము కాట్లు, సముద్ర ప్రవాహాలు వంటివి ఇక్కడ ఎక్కువ. సో వెళ్ళిన వాళ్ళలో చాలా మంది అయితే ఇక్కడ నుంచి తిరిగి రాలేదు. నెంబర్ 7, ఒకునోషిమా, జపాన్. ఇది ఇప్పుడు రాబిట్ ఐలాండ్ గా ప్రసిద్ధి, కానీ నిజమేంటంటే ఇక్కడ కెమికల్ వెపన్స్ తయారయ్యాయి. మట్టిలో ఇప్పటికీ విషపూరిత రసాయనాలు ఉన్నాయి, అందుకే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదం. నెంబర్ 8, పొవిగ్లియా ఐలాండ్, ఇటలీ. ఈ ద్వీపం ఇటలీలో ఉంది. ఒకప్పుడు ప్లేగు రోగులను ఇక్కడ వదిలేవారు, అలాగే వేల మంది ఇక్కడే చనిపోయారు. తర్వాత ఇది మెంటల్ ఆశ్రయం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రవేశాన్ని నిషేధించింది. ఇక్కడ ప్రకృతి ప్రమాదం కాదు, చరిత్రే భయం. నెంబర్ 9, క్రిస్టమస్ ఐలాండ్, ఆస్ట్రేలియా. ఇక్కడ లక్షల సంఖ్యలో రెడ్ క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎర్రటి పీతలు. అవి రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది, మనుషులు ఎవ్వరూ బయటకు రారు. అందంగా కనిపించిన ప్రకృతి నియమాలు ఇక్కడ మనిషికి అనుకూలం కావు. సో ఈ ద్వీపాలు చెప్పే గుణపాఠం ఏంటంటే ప్రకృతిని గౌరవించాలి, అవసరం లేని చోట జోక్యం చేసుకోకూడదు. మీరు ఈ ద్వీపాల్లో ఏదైనా ఒక ద్వీపానికి వెళ్లే సాహసం చేస్తారా? అదేంటో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.